హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్తమాని భావ పవర్ ఆఫ్ నౌ బుక్. దీంట్లో మనం కొత్త చాప్టర్ని చూసుకుంటున్నాం అనమాట. ప్రీవియస్గా మనం నేర్చుకున్నట్టు ధ్యానం ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం, బాడీని ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇంకా డీప్గా మన శరీరాన్ని ఎలాగా అబ్జర్వ్ చేయొచ్చు అన్న విషయాన్ని, ఇంకొకటి ఈ శరీరం అనేది మనకు కనిపిస్తుంది. సో దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అని అనుకుంటాం. మనకు కనిపించినది ఏదో దానికోసం దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు కదా. సో దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, దాన్ని ఎలా కనుక్కోవాలి అన్న విషయాన్ని ఈ చాప్టర్ లో తెలుసుకుందాం. ఓకే, సో ఈ చాప్టర్ ఏంటంటే అప్రత్యక్షమైన దానిలోకి ద్వారాలు. ఆ శరీరంలోనికి గాఢంగా ప్రవేశించడం. దీంట్లోని క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, నా శరీరంలోనికి శక్తి అనుభవించగలుగుతున్నాను, ముఖ్యంగా చేతుల్లోను కాళ్లలోను. కానీ మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా మరింత లోతుకు వెళ్ళలేకపోతున్నాను. దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, దాన్ని ధ్యానంలా చేసుకోండి. ఎక్కువ సమయం పెట్టక్కర్లేదు, 10-15 నిమిషాల సమయం సరిపోతుంది. ముందుగా మిమ్మల్ని ఆటంకించే టెలిఫోన్లు కానీ ఇతరులు కానీ లేకుండా చూసుకోండి. కుర్చీలో కూర్చోండి, కానీ వెనక్కు వాలొద్దు. వెన్నుని నిటారుగా ఉంచండి. మీరు ఎరుకలో ఉండేందుకు అది సహాయపడుతుంది. అలా కాకపోతే ధ్యానానికి మీకు ఇష్టమైన భంగిమలో కూర్చోండి. అంటే బేసికల్లీ మనకి డిస్టర్బెన్స్ అనేవి ఏమి క్రియేట్ అవని ప్లేస్ లో కూర్చోవడం, అలానే అవేమి మన చుట్టుపక్కల లేకుండా చూసుకోవటం. అలానే మన వెన్నుముకను ఎప్పుడైతే నిటారుగా పెడతామో మనం ఆలోచనలు అంటే ఎరుక అనేది ఉంటుంది, ఒక అవేర్నెస్ లో ఉంటాం అన్నమాట. ఒక స్లీప్ అన్న దీంట్లోకి మనం వెళ్లకుండా ఉంటాం. లేదా మనకు నచ్చిన భంగిమలో కూర్చొని ధ్యానం చేయండి అని చెప్తున్నారు అన్నమాట. ఖచ్చితంగా శరీరం విశ్రాంతిగా ఉండేట్లు చూసుకోండి. కళ్ళు మూసుకోండి. కొన్ని లోతైన శ్వాసలు జరుగుతున్న శ్వాసక్రియను గమనిస్తూ గాలిని మీ పొత్తు కడుపు దాకా శ్వాసిస్తున్నట్లు భావించండి. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ అది ఎలా పెరిగి తరుగుతుందో గమనించండి. తరువాత శరీరంలోని అంతర్శక్తి క్షేత్రాన్ని పూర్తిగా తెలుసుకోండి. దాని గురించి ఆలోచించవద్దు, అనుభవించండి. ఇలా చేయడం వలన మీరు మీ మనస్సు నుంచి చైతన్యాన్ని వెనక్కు తీసుకుంటారు. ఇంకా కావాలంటే ఇంతకు ముందు నేను చెప్పినట్లు కాంతిని ఊహించండి. ఓకే, ఎదర్ ఇలా మనం మన సహజంగా జరిగే శ్వాసని గమనించడం అన్న దాన్ని చేయొచ్చు. లే ముందు చెప్పినట్టు ఒక విజువలైజేషన్ అనేది చేసుకుంటూ కాంతి అనే దాన్ని లోపలికి పంపిస్తున్నాము అనే విధంగా గమనించమని చెప్తున్నారు అనమాట. ఏది వీలైతే అది చేయమంటున్నారు. మనకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మెడిటేషన్ టెక్నిక్స్ అన్న దీంట్లో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అది కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. తప్పేం లేదు అలా ఒక్కొక్క టెక్నిక్ అనేది కనెక్ట్ అవడంలోనే. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత దాని ఒక్క దగ్గరే ఉండిపోకుండా ఉండాలి. మన మన మైండ్ అనేది ఎప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్ అన్న దానికి అలవాటు చేస్తుంది కదా. అలా కాకుండా మనం దాన్ని స్టిక్ అవ్వకుండా మిగిలినవన్నీ కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఏంటి ఆప్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఒకే దాని దగ్గర ఉండిపోవద్దు అని కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. ఎయిదర్ ఇలా చేయండి లేదా అలా చేయండి.
బట్ మీ కంఫర్టబిలిటీ అనేది మిస్ చేసుకోకుండా ఎట్ ది సేమ్ టైం ట్రై యువర్ బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అన్న విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారనమాట. అలానే డిఫరెంట్ వేస్ లో చేసే పద్ధతులు కూడా మనకి చెప్తూ ఉన్నారు. అంతర్శరీరాన్ని ఒకే శక్తి క్షేత్రంగా స్పష్టంగా భావించినప్పుడు, ఇంకా వీలైతే అన్ని ఊహలను వదిలేసి కేవలం ఆ అనుభవం పైనే కేంద్రీకరించండి. ఓకే. అంతర్శరీరాన్ని ఒకే శక్తి క్షేత్రంగా స్పష్టంగా భావించినప్పుడు, అంటే మనం ఎప్పుడైతే ఆ డీపర్‌గా ఆ శరీరం అనే దాన్ని నాలో ఉంది ఆ శరీరం, శరీరం అనేది ఉంది. అదే నాకు మంచి పవర్ ఇచ్చే గ్రిడ్ అన్న విధంగా మనం ఎప్పుడైతే డీపర్‌గా భావిస్తామో అప్పుడేంటంటే ఇంక ఊహ అనేది ఉండదనమాట. విజువలైజేషన్ ఉండదింక అక్కడ. ఓన్లీ మనకి ఆ ఫీలింగ్ అనేదే ఉంటది. ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు కూడా మనతో పాటు కాన్స్టెంట్‌గా ఉంటుంది. విజువలైజ్ చేసుకోవడం అనేది ఆహ్, అంటే ఆ సర్టెన్ టైమ్ వరకే దాన్ని ఇచ్చేసడం పనికొస్తుంది గానీ, బట్ ఎప్పుడైతే భావన అనేది పెట్టుకుంటామో విల్ కనెక్ట్ గెట్ కనెక్టెడ్ విత్ ఇట్ మచ్ మోర్ స్ట్రాంగర్‌గా కనెక్ట్ అవ్వగలుగుతాము. ఎట్ ది సేమ్ టైమ్ దాన్ని మనం ఇంకా కంటిన్యూయస్‌గా తీసుకెళ్ళగలుగుతాం అన్నమాట మనతో పాటు. ఈ విజువలైజేషన్ అనేది కొన్నిసార్లు అటు ఇటు అవ్వచ్చు. అలా కాకుండా ఇనీషియల్‌గా ఒక టూల్ లాగా మనం ఒక స్టెప్ తీసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు అది చేయాలి. చేశాక దెన్ ఇటువైపు ఏదైతే కాన్స్టెంట్‌గా ఆ ఫీలింగ్ అనేది ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాని దగ్గరికి మనం ముందు వెళ్ళాలన్నమాట. కుదిరితే మీ భౌతిక శరీరం యొక్క మానసిక ప్రతిమను కూడా వదిలేయండి. ఓకే. ఇక మిగిలిందల్లా ప్రస్తుతం లేదా ఉనికి దానం యొక్క పరివేష్టనము. అంతర్శరీరం హద్దులు లేనిదిగా అనిపిస్తుంది. మరింత లోతుగా ఆ భావం వైపు ధ్యాస పెట్టండి. దానితో ఏకమవ్వండి. గమనిస్తున్న గమనిస్తున్నది, గమనించబడుతున్నది అంటే మీరు, మీ శరీరము అనే ద్వంద్వత్వము ఇక లేకుండా చక్షు శక్తి క్షేత్రంలో కలిసిపోండి. అంటే ఇప్పుడు మనం 2 వేరుగా చూస్తున్నాం. శరీరం అంటే వేరు, లోపలున్న శరీరం అనేది వేరు అనే విధంగా చూస్తూ ఉన్నాం. అలా కాకుండా మనం ఎంత డీప్‌గా దాన్ని గమనించాలి అంటే, ఎంత డీప్‌గా దాన్ని భావన చేయాలి ఆహ్, అంటే ఈ 2 వేరు కాదు. ఒకటే. డ్యుయాలిటీ అనేది లేదు. ఓన్లీ వన్నెస్ అనేది ఒకటే ఉంది. ఈ శరీరం అన్నా, ఈ ఈ శరీరం అన్నా సరే 2 ఒకటే అన్నదాన్ని మనం అంటే అంత డీప్‌గా తీసుకోగలగాలన్నమాట. తీసుకొని అదొక్కటే అన్న విషయాన్ని మనం డీపర్ అండ్ డీపర్‌గా తెలుసుకోగలగాలి. అంతలాగా ఏకమవ్వాలి అని చెప్తున్నారు. ఆ వన్నెస్ అన్న దీంట్లోకి మనం వెళ్ళాలి అని. బాహ్య అంతరంగాల వ్యత్యాసం కూడా ఇప్పుడు కరిగిపోతుంది. అంటే ఫిజికల్ బాడీ రిలేటెడ్‌గా ఓకే. ఫిజికల్ బాడీ అంటే ఇది. అంతర్శక్తి క్షేత్రం అంటే దానికి చాలా పవర్స్ ఉన్నాయి. ఫిజికల్ బాడీకి అంత లేదు. లేదంటే ఈ ఈ బాడీ కన్నా అదే ఇది. దానికి నాలెడ్జ్ ఎక్కువ. ఇది అది ఏవేవో మన మైండ్‌లో ఏవో బౌండరీస్ ఉంటాయి గదా! ఏవో నాకు తోచిన 2, 3 పాయింట్స్ చెప్పా. బట్ విల్ హావ్ సో మెనీ బౌండరీస్. ఈ ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్‌గా కానీ, ఫిజికల్ బాడీ రిలేటెడ్‌గా గానీ. సో, అవన్నీ ఏం లేకుండా అన్నీ గూడా ఒకటే అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకోగలగాలనమాట. కనుక ఇక శరీరం అనేదే ఉండదు. శరీరంలోకి లోతుగా వెళ్ళడం మూలంగా మీరు మీ శరీరాన్ని మించిపోయారు. స్వచ్ఛమైన ఉనికి యొక్క ఈ స్థితిలో మీకు కావలసినంత సేపు ఉండండి. తరువాత తిరిగి మీ శరీరాన్ని
శ్వాసను, భౌతిక ఇంద్రియాలను ఎరుకులోకి తెచ్చుకొని మెల్లగా కళ్ళు తెరవండి. మనం కొన్నిసార్లు చాలా డీపర్ మెడిటేషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనకి 1 అవరో, 2 అవర్సో లేదా 3, 4 అవర్సో ఎలా అయిపోయింది అన్న విషయం కూడా తెలీదు. చిటికలో అయిపోయినట్టు ఉంటుంది. సో, అంత డీపర్ స్టేట్‌లో ఉన్నాము అంటే అక్కడ మనకి ఈ శ్వాస అనేది లేదు. శరీరం అనేది లేదు. ఈ మన 5 సెన్సెస్ కూడా మనం మెడిటేషన్ అన్న దీంట్లోని క్లోజ్ చేసుకుంటాం. మనకి ఈవెన్ మనం ఇయర్స్ అనేవి కూడా మ్యూజిక్ అనేది మనం ప్లే చేసినా లేదా ఏదైనా గైడెడ్ మెడిటేషన్ పెట్టుకున్నా ఆఫ్టర్ సమ్ టైమ్ మనం డీపర్ మెడిటేషన్‌లోకెళ్ళిన తర్వాత ఈవెన్ అది కూడా మనకు సరిగ్గా వినిపించదసలు. ఈవెన్ ఇయర్స్ అనే 5 సెన్సెస్‌లో ఒక ఇయర్స్ అనేవి ఒకటే ఓపెన్ అయ్యి ఉంటాయి గదా! అవి కూడా క్లోజ్ అయిపోతాయి. రైట్? సో, మనం ఎప్పుడైతే ఈ శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ఆ శ్వాస అనేది కూడా చాలా చాలా చిన్నగా అయిపోయి మన ఐబ్రోస్ మధ్యలో ఎళ్లి దట్ విల్ అంటే అది వానిష్ కూడా అయిపోతుంది. ఆ శ్వాస కూడా లేకుండా, ఈ శరీరం అనేది కూడా లేకుండా, భౌతిక ఇంద్రియాలనేవి కూడా ఏది లేకుండా ఉన్న శూన్య స్థితి అనే దాన్ని అంత డీపర్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ అనే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. దాన్ని ఓకే. నేనలా చేయాలి కదా! అని ఫోర్స్‌ఫుల్‌గా ఏమీ ప్రయత్నించొద్దు ఎప్పుడు గూడా. ఇది ఆటోమేటిక్‌గా జరుగుతదది. యూ జస్ట్ నీడ్ టు సరెండర్ ఇట్. కళ్ళు జస్ట్ మూసుకొని ఇప్పుడేమవుతుంది అనే దాన్ని నేను విట్‌నెస్ చేస్తాను అన్న విధంగా మనం ఎప్పుడైతే వదిలేస్తామో డెఫినైట్‌లీ మనం ఆ శూన్య స్థితి అంటే అప్పుడు అక్కడ ఏది ఎక్స్‌పీరియన్స్ అవ్వాలో అది ఎక్స్‌పీరియన్స్ అవ్వగలుగుతామనమాట. సో, మనం అలా ధ్యానం ప్రాక్టీస్ అంటే ఆ సాధన అనేది అలా చేస్తూ ముందుకెళ్తున్న కొలది మనం ఈ స్టేట్ అనే దానికి చాలా ఈజీగా, చాలా క్విక్‌గా కనెక్ట్ అవ్వగలుగుతాం. కొన్ని క్షణాలు మీ చుట్టూ ఉన్న పరిసరాలను ధ్యానపరంగా చూడండి. అంటే వాటికి మనస్సు ద్వారా పేర్లు పెట్టకండి. అలా చేస్తూనే మీ అంతర్శరీరాన్ని అనుభూతి చెందడాన్ని కొనసాగించండి. అంటే మనకి పరిసరాలన్నీ మన చుట్టూ ఉన్న వాటెవర్ ఫర్నిచర్ గాని, వాటెవర్ ఇట్ ఈస్ దాన్ని జస్ట్ అలా గమనించమంటున్నారనమాట. మనుషులున్నా సరే, ఏదైనా సరే, లేదా ఏదైనా సిట్యుయేషన్ రన్ అవుతున్నా సరే, మనకు వెంటనే ఏదో ఒకటి అనాలనో, లేదంటే ఏదో దానికి సంబంధించి ఏదో థాట్స్ క్రియేట్ అవ్వడం ఏదో ఇచ్చేస్తది కదా! అలా ఏం కాకుండా జస్ట్ వాటిని గమనించాలి అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మనకి దేనికైనా సరే ముందు మనం ఒక నేమ్ అనేది పెడతాం. నేమ్ అనేది లేబుల్ చేయొద్దు అని చెప్తున్నారనమాట. అది చాలా ఇంపార్టెంట్. మనం దేన్ని గూడా లేబుల్ చేయకుండా చూసినప్పుడు, మనం దాన్ని ఇంకొక అడుగు ముందుకెళ్ళి చూడగలుగుతాం అన్నమాట. దాంట్లో ఉన్న రియల్ ఎసెన్స్ ఏంటి అనే దాన్ని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే లేబుల్ చేయడం స్టార్ట్ చేస్తామో, మనం లేబుల్ చేసిన దగ్గరే ఉండిపోతాం. లేబుల్ అంటే చేసి లేబుల్ చేసి చేయటం అంటే మాధురి గారు నాకు అర్థం హ్మ్. కాలేదండి. ఓకే. సారీ అండి. యాహ్! అంటే ఇప్పుడు చూడండి మన చుట్టూ ఉన్న పరిసరాలను గానీ, లేదా అక్కడున్న వస్తువుల్ని గానీ, లేదా అక్కడ జరిగే సిట్యుయేషన్స్ గానీ, మనం ఒక థాట్‌తోని ఇచ్చేసి ఒక జడ్జ్ చేసుకుంటాం. అంటే ఇది ఇప్పుడు ఒక ఇలాగా వస్తువు ఇది ఇలా ఉందనుకోండి, బాగుంది అని అనుకోకూడదా? అంతేనా? మరి తప్పా అది? అంతే. అంటే ఏది కూడా దాన్ని బావుందనో, లేదా ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉందనో, అది ఏమీ అవసరం లేదు. ఓకే. జస్ట్ జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయాలంతే. నో లేబెలింగ్, నో జడ్జ్‌మెంట్. జస్ట్ దాన్నలా అబ్జర్వ్ చేయాలంతే. అర్థమైందండి. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. హ్మ్. నో ప్రాబ్లమ్. అలా చూస్తూనే మీ అంతర్శరీరాన్ని అనుభూతి చెందడాన్ని కొనసాగించండి. అంటే వాటిని చూస్తూ ఉన్నా సరే, బట్ స్టిల్ మనం మన అంతర్శరీరం అన్న దాంతోని ఉండేటట్టు చూసుకోవాలనమాట. ఆ అనుభూతిని కూడా మనం తీసుకోగలగాలి. ఆ రూపరహిత స్థితిలో ప్రవేశం నిజంగా విముక్తిదాయకం. అది రూపంలో గుర్తుంచుకోవడం నుండి స్వేచ్ఛనిస్తుంది. అంటే ఒక అటాచ్‌మెంట్ క్రియేట్ చేయడం నుండి బయటకి మనల్ని తీసుకొస్తుంది.
దాన్ని ఆ విధంగానే గుర్తుంచుకోవాలి అన్న విషయాన్ని నుంచి కూడా బయటికి తీసుకొస్తుందనమాట. సో, దానివల్ల ఏంటంటే మనం దేన్ని లేబుల్ చేయట్లేదు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మనకుంది. ఎటువంటి స్టేట్‌మెంట్ దానికి రిలేటెడ్ పాస్ చేసుకోవట్లేదు. ఎటువంటి అటాచ్‌మెంట్ పెట్టుకోవట్లేదు. ఇది ఇలానే ఉంటుంది అన్న కైండ్ ఆఫ్ ఏది కూడా ఒక జడ్జ్‌మెంట్ లాగా మనం ఏమి చేయట్లేదు. దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండట్లేదు. ఈ ఈ కైండ్ ఆఫ్ స్టేట్ అన్న దీంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంటుందన్నమాట. ముందున్నట్లు అనేకత్వపు తునకలుగా కాకుండా ఇప్పుడు జీవం అభేదపు స్థితిలో ఉంటుంది. దాన్ని మనం ప్రత్యక్షత అని అన్ని అన్నింటిలోనూ ఉన్న అదృశ్య మూలం అని, అన్ని జీవాల్లో ఉన్న ఉనికి అని పిలవచ్చు. అది లోతైన స్థిరత్వం, శాంతుల స్థితి. అలాగే అమితమైన ఆనందం, అద్భుతమైన జీవ జీవోత్సవాలున్న స్థితి కూడా. ఇది ఈవెన్ మనం ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ఒక దాన్ని లేబుల్ చేయకుండా ఉండడం అనేది, అది కూడా ప్రాక్టీస్ చేయడం అనేది ఒకటి. అలానే కళ్ళు మూసుకున్న తర్వాత కూడా మనం చాలా థింగ్స్ అనేవి ఎన్‌కౌంటర్ చేస్తూ ఉంటాం. రైట్. అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక థాట్ రావడం కావచ్చు, ఒక విజువలైజేషన్ రావడం కావచ్చు, లేదా ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ కావచ్చు. బాడీలో బాడీలో కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫీల్ అవ్వడం కావచ్చు. ఈ దేన్ని కూడా ఈవెన్ మనం నేకెడ్ ఐస్‌తో చూసిన దాన్ని లేబుల్ చేయకుండా ఉండడం అనేది నేర్చుకోగలుగుతూ ఉండాలి. అలానే ఈవెన్ మనం మెడిటేషన్‌లో ఉన్నప్పుడు కూడా ది సేమ్ థింగ్ ఫాలో అవ్వడం అనేది చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఇంకేంటంటే దెర్ ఇస్ నథింగ్, ఓన్లీ ఆ డీపర్ స్టేట్ అన్న దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఆ శక్తి క్షేత్రం అనేది ఏదైతే అనుకుంటున్నామో దాన్ని చాలా డీప్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం అన్నమాట. మీరు వర్తమానంలో ఉన్నప్పుడల్లా కొంతవరకు ఆ కాంతికి మూలం నుండి వెలువడుతున్న స్వచ్ఛమైన చైతన్యానికి పారదర్శకం అవుతారు. మీరు కా మీరు కాంతి వేరు కాదని, మీ సారమే కాంతిలో ఇమిడి ఉందని కూడా గ్రహిస్తారు. ఈ పాయింట్ చూడండి, చాలా బావుంది. మీరు వర్తమానంలో ఉన్నప్పుడల్లా కొంతవరకు ఆ కాంతికి మూలం నుండి వెలువడుతున్న స్వచ్ఛమైన చైతన్యానికి పారదర్శకం అవుతారు. మీరు మీరు కాంతి వేరు కాదని, మీ సారమే కాంతని ఇమిడి ఉన్నదని మీ సారమే కాంతిలో ఇమిడి ఉన్నదని కూడా గ్రహిస్తారు. వాట్ ఎ బ్యూటిఫుల్ పాయింట్ కదా! అంటే మనలోనే ఎవ్రీథింగ్ ఉంది. మనం ఇంకా అంటే ఆ సమ్మరీ వాటెవర్ మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం గదా! ఆ నాలెడ్జ్ అనేది గాని, లేదంటే డీపర్ థింగ్ మనకన్నా తెలిసింది గాని, వాటెవర్ ఇట్ ఈస్ అదంతా మన లోపలనే ఉంది అన్న విషయాన్ని మనం చాలా డీప్‌గా తెలుసుకోగలుగుతాం అన్నమాట. అండ్ అదెప్పుడైతే మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, అప్పుడు మనం ఈ మన లోపలే మనకి ఉన్న కొన్ని ఇది నేను కా ఇది నేను, ఇదేమో మైండ్, ఇది బుద్ధి, ఇది సోల్, లేదా ఈ బాడీలో ఉన్న ఆర్గాన్స్ వేరు, అవన్నీ ఏవైతే మనం డిఫరెంట్ పార్ట్స్ అని చెప్పి అనుకుంటున్నామో, అవన్నీ ఒకటే అన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆహ్, మనం చూసే పర్స్పెక్టివ్ అనేది ఇంకా డిఫరెంట్‌గా మారుతుంది. అంటే మనలోనే అంత డీప్‌గా ఉన్నాది అనేసంటే, అవతలి పర్సన్‌లో కూడా అదే ఉంటుంది గదా! సో, ఆ వేలో చూసినప్పుడు మన పర్స్పెక్టివ్, మనం ఈ వరల్డ్‌ని చూసే పర్స్పెక్టివ్, మన పక్క మనిషిని చూసే పర్స్పెక్టివ్ అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా మారిపోతాయి. అలానే లాట్స్ ఆఫ్ లవ్, కంపాషన్, ఎవ్రీథింగ్, ఆ హ్యాపీనెస్, ఫర్‌గివ్‌నెస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మన మన ముందే ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు ఆ స్టెప్స్ తీసుకోవడం అనేది మనకు చాలా చాలా కష్టం అవ్వచ్చు. ఒకరిని ఫర్‌గివ్ చేయడం గాని, ఒకరిని యాక్సెప్ట్ చేయడం గాని, ఒకరిని లవ్ చేయడం గాని, లేదా మనల్ని మనం లవ్ చేసుకోవడం గాని, ఇవన్నీ గూడా చాలా ఈజీగా అలవోకగా చేయగలుగుతాం. అంటే అదర్స్‌ని, మనల్ని
ఎవ్రీథింగ్ అంటే వీఆర్ బియాండ్ టు ఎవ్రీథింగ్ అన్న దీంట్లో ఉండగలుగుతాం అన్నమాట. సో దట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా! అది జస్ట్ తలంచుకుంటేనే చాలా డిఫరెంట్, ఆ భావనే చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ స్టేట్ లో ఉంటే ఎలా ఉంటదా అని చెప్పి. కై యొక్క మూలము. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ప్రత్యక్షతను తూర్పు దేశాల్లో ఒక రకమైన విశ్వజీవ విశ్వజీవ శక్తి అయిన కైగా పిలుస్తారు. సో దీనికి జవాబు ఏమిస్తున్నారంటే లేదు. ప్రత్యక్షత కైకి మూలం. మీ శరీరంలోని అంతర్శక్తి క్షేత్రమే కై. అది మీ బాహ్యానికి మూలానికి మధ్య గల వంతెన. అది ప్రత్యక్షమైన రూప ప్రపంచానికి అప్రత్యక్షమైన దానికి మధ్యలో సమాన ద్వారంలో ఉంటుంది. కైని ఒక నదిగా లేక శక్తి ప్రవాహంగా అనుకోవచ్చు. అంతర్శరీరంలోకి మీ చైతన్యాన్ని లోతుగా కేంద్రీకరిస్తే మీరు వెనుక ఉన్న ఆ నది యొక్క మూలపు జాడను కనుగొన్నవారవుతారు. కై అనేది చలనము. ప్రత్యక్షత అనేది శరీరాన్ని మించి దాటుకొని, కైను మించి దాటుకొని మూలాన్ని చేరుతుంది. అప్రత్యక్షతకు భౌతిక విశ్వానికి మధ్య గల వారధి కై. కనుక మీరు మీ ధ్యాసను లోతుగా అంతర్శరీరంలోనికి తీసుకెళ్తే, ఈ బిందువును ఎక్కడైతే ప్రపంచం అప్రత్యక్షతలోకి కరిగిపోయి తిరిగి మళ్ళీ అప్రత్యక్షత కై యొక్క శక్తి ప్రవాహ రూపాన్ని తీసుకొని తద్వారా ప్రపంచంగా మారిపోయే ఆ ఏకత్వాన్ని చేరగలుగుతారు. ఇదే జనన మరణాల బిందువు. మీ చైతన్యం బాహ్యపరంగా ఉంటే మనసు, ప్రపంచం పుడతాయి. అది అంతర్గతమైతే తన సొంత మూలాన్ని గ్రహించి తిరిగి ఇల్లు చేరుకుంటుంది. ఎప్పుడైతే మనం మన ఈ శరీరం ఎక్కువ ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్ గా, లాజికల్ మైండ్ రిలేటెడ్ గా ఉంటాము అంటే, దాని వైపుగా ఉన్నన్ని రోజులు కూడా మనం ఇక్కడే ఉంటాం అన్నమాట. ఆ రెండిటిని మనం ఓవర్కమ్ చేస్తే ఎప్పుడైతే ముందుకు వస్తామో అప్పుడు మనం ఈ జనన మరణాలు అంటే మనం ఏదైతే ఈ ఇక్కడ నేర్చుకొని మన సోల్ తో కనెక్ట్ అవ్వాలి, ఆ డీపర్ ఇన్నర్ నాలెడ్జ్ అనేది ఏదైతే తీసుకోవాలి, ఆ కాన్షియస్నెస్ ని ఏదైతే మన లోపల ఉన్న దాన్ని చేరుకోవాలి అని చెప్పి అనుకుంటున్నామో, దాన్ని మనం చేరుకొని మన ఇంటికి మళ్ళీ వెళ్ళగలుగుతాం అన్నమాట. మన ఇంటికి వెళ్ళడం అంటే మనం ఇక్కడ జస్ట్ గెస్ట్ గా వచ్చాం కదా ఎర్త్ అనే ప్లానెట్ మీదకి. దేనికి వచ్చాం? ఇట్స్ లైక్ స్కూల్, మనకి నేర్చుకోవటానికి వచ్చాం. ఏం నేర్చుకోవడానికి వచ్చాం? ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది నేర్చుకోవడానికి వచ్చాం. ఎమోషన్స్ అన్ని వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికని ఇక్కడికి వచ్చాం. కొన్ని ఎమోషన్స్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఎమోషన్స్ తక్కువ ఉండొచ్చు. వాటన్నిటిని కూడా బ్యాలెన్స్డ్ గా పెట్టుకొని ఓవర్కమ్ చేసుకొని మనం ఇక్కడ చేసుకొని వెళ్ళడానికని ఇక్కడికి వచ్చాం. సో మళ్ళీ ఆ పరమాత్మ దీంట్లోకి వెళ్ళాలి అని అన్నప్పుడు, ఎప్పుడైతే మనం ఈ ఈ కైండ్ ఆఫ్ సాధన అనేది ఎప్పుడైతే ఆ డీపర్ గా చేస్తామో, అప్పుడు మనం ఈ పుట్టడం, చనిపోవడం అన్న ఈ ఈ గేమ్ నుంచి ఇదయ్యి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే మన ఓన్ స్పేస్ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. అది అంతర్గతమైతే తన సొంత మూలాన్ని గ్రహించి తిరిగి ఇల్లు చేరుతుంది. అంటే ఆ అప్రత్యక్షతలోకి చేరుతుంది. తరువాత మీ చైతన్యం ఈ ప్రత్యక్ష ప్రపంచంలోకి తిరిగి వచ్చినప్పుడు తాత్కాలికంగా వదిలిపెట్టిన రూపాన్ని మళ్ళీ ధరిస్తారు. మీకు ఒక పేరు, గతం, ఒక జీవిత స్థితి, ఒక భవిష్యత్తు ఉంటాయి. కానీ
ఒక్క ముఖ్య విషయంలో మీరు మునుపటి వ్యక్తి కారు. మీరు ఈ ప్రపంచానికి చెందని విషయం నుంచి మీ నుంచి కూడా వేరు కానిదైన మీలోని వాస్తవాన్ని క్షణదృశ్యంగా చూసారు. ఒకసారి మళ్ళీ చదువుదాం దీన్ని. అప్రత్యక్షతలోకి చేరుతుంది. అంటే మనం ఎప్పుడైతే మన బాడీని అంటే ఈ జనన మరణాలు అన్న ఆ థిన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓవర్‌కమ్ చేసినప్పుడు మన ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్తాం. అంటే మనకి కనిపించని ప్లేస్ అనేది ఏదైతే ఉందో అక్కడికి వెళ్తాం. చేరుకుంటాం అక్కడ. ఓకే. మీ చైతన్యం ఈ ప్రత్యక్ష ప్రపంచంలోకి తిరిగి వచ్చినప్పుడు అంటే మళ్ళీ ఈ భూమి మీదకి అనే దానికి వచ్చినప్పుడు ఏదైతే కనిపిస్తుంది అనుకుంటున్నామో అక్కడికి వచ్చినప్పుడు తాత్కాలికంగా వదిలిపెట్టిన రూపాన్ని మళ్ళీ ధరిస్తారు. తాత్కాలికంగా వదిలిపెట్టిన రూపం అంటే ఈ శరీరాన్ని మళ్ళీ తీసుకుంటాము అని అంటున్నారు. మీకు ఒక పేరు, గతం, ఒక జీవిత స్థితి, ఒక భవిష్యత్తు ఉంటాయి. అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని వస్తామన్నమాట. కానీ ఒక్క ముఖ్య విషయంలో మీరు మునుపటి వ్యక్తి కారు. మీరు ఈ ప్రపంచానికి చెందని విషయం నుంచి మీ నుంచి కూడా వేరు కానిదైన మీలోని వాస్తవాన్ని క్షణదృశ్యంగా చూస్తారు. అంటే మళ్ళీ మనం ఏ నుంచి నేర్చుకోము. ముందు మనం ఏదో కొన్ని థింగ్స్ నుంచి నేర్చుకుంటూ వస్తాం గదా! అక్కడి నుంచి కాకుండా మన లైఫ్ అనేది ఇంకొక విధంగా స్టార్ట్ చేస్తాం. ఎక్కడైతే వదిలేసామో దాని తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ప్రీవియస్ జన్మలో మనం ఎంత కాన్షియస్‌నెస్ అనేదాన్ని పెంచుకున్నామో, ఎంత చైతన్యం దగ్గరికి వెళ్ళామో, అక్కడి నుంచే మన జర్నీ అనేది ఇక్కడ భూమి మీద మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం బ్యాక్‌కెళ్దామనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని మీరు ఓకే. ఇప్పుడు దీన్ని మీ ఆధ్యాత్మిక సాధనగా చేయండి. మీరు జీవితంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచానికి మీ మనస్సుకు 100% ధ్యాస పెట్టవద్దు. కొంత లోపల ఉంచండి. ఇంతకు ముందే దీని గురించి చెప్పాను. రోజువారీ కార్యక్రమాల్లోనూ, పనుల్లోనూ ఉన్నప్పుడు ముఖ్యంగా బంధుత్వాల్లో ఉన్నప్పుడు, ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు మీరు శరీరాన్ని అనుభూతి చెందండి. దాని లోతుల్లోని స్థిరత్వాన్ని అనుభూతి చెందండి. ఆ ద్వారాన్ని తెరిచి ఉంచండి. మీ జీవితాంతం అప్రత్యక్షతను ఎరిగి ఉండటం సుసాధ్యమే. దాని వలన ఇక్కడ ఏమి జరిగినా మిమ్మల్ని ఎప్పుడూ వీడని లోతైన పరమ శాంతి భావనగా ఎక్కడో వెనకాల ఎప్పుడూ అనుభూతి చెందుతూనే ఉంటారు. అప్రత్యక్షతకు భగవంతునికి, ప్రపంచానికి మధ్య వారధిగా అవుతారు. మూలముతో గల ఈ సంబంధ స్థితినే మనం జ్ఞాన ప్రకాశం, నిర్వాణం అంటాము. అప్రత్యక్షత ప్రత్యక్షత నుండి విడివడింది అన్న భావనలో ఉండవద్దు. అలా ఎలా ఉంటుంది? ప్రతి రూపంలోని జీవమది. ఉన్న ప్రతి దాని యొక్క అంతర్సారం. ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నది. దాన్ని వివరిస్తాను. సో ఇది ఈరోజు టాపిక్. మనం ఎంతలాగా అంటే మళ్ళీ ఈ 2 వేరు కదా! ఈ కనిపించేది వేరు, కనిపించింది వేరు. అలా డిఫరెంట్‌గా ఉన్న దీంతోని చూడొద్దు అని చెప్తున్నారు. 2 కూడా ఒకటే. 2 డిఫరెంట్ లైఫ్స్ ఉన్నాయనో, 2 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయనో చూడొద్దు. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు నార్మల్‌గా మాట్లాడుకునే దాంట్లో కూడా ఏమంటాం ఫిజికల్ వరల్డ్ వేరు, స్పిరిచువల్ వరల్డ్ వేరు అని చెప్పి 2 వేరుగా చూస్తూ ఉంటాం. ఆ వేరుగా చూసినన్ని రోజులు కూడా మనకి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఏమని ఓకే. స్పిరిచువల్‌గా వచ్చిన కాన్సెప్ట్స్ ఒక విధంగా ఉంటాయి. ఫిజికల్ వరల్డ్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఒక విధంగా ఉంటాయి. ఆ రెండిటిని
వేరువేరుగా చూసినంతసేపు కూడా మనం ఆ రెండిటిని బ్యాలెన్స్ చేయలేం. ఎప్పుడైతే ఆ 2 వేరు కాదు, ఏదైతే స్పిరిచువల్‌గా మన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామో, దాన్ని మనం ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఆ రెండిటిని బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఆ రెండిటిని ఒకే బోట్‌లో మనం తీసుకెళ్ళగలుగుతాం. ఆ రెండిటిని మన లైఫ్‌లోని ఇన్కార్పొరేట్ చేసుకొని తీసుకెళ్ళగలమనమాట. ఆ స్పిరిచువల్ వరల్డ్ నుంచి నేర్చుకుంటున్న నాలెడ్జ్, అలానే మన ఫిజికల్ వరల్డ్‌లో ఉన్న వాటెవర్ ఇట్ ఈస్ అంటే అక్కడున్న మన నాలెడ్జ్ దాని సందర్భాన్ని బట్టి రెండిటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మనం తీసుకెళ్ళగలగాలి. అలాంటప్పుడే మనం ఈ ప్రెజెంట్ మూమెంట్ అన్న దాంట్లోని ఉండగలుగుతాం. లేదు అన్నప్పుడు ఆ 2 వేరు అని చూసినప్పుడు మనం ఈ ప్రెజెంట్ మూమెంట్ అన్న దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ అనేది చేయలేకపోవచ్చు. అదెప్పుడు ఆ కన్‌ఫ్యూజన్ అలా మనలోన అలాగా మెదులుతూనే ఉంటుందనమాట. అలా కాకుండా దేనికి కూడా లేబుల్ చేయకుండా ఇది వేరు, అది వేరు అని కాకుండా ఎవ్రీథింగ్ నేనే. నేనే అనేసంటే ఇక్కడ ఓన్లీ మాధురి ఒక్కలే గాదు. ఇప్పుడున్న వాళ్ళందరూ గూడా నేనే. అన్న కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనేది ఆ వన్నెస్ అండర్‌స్టాండింగ్ అనేది మనలో రావాలి. అంత డీపర్‌గా మన శరీరంలో ఉన్న ఆ అంతర్శక్తి క్షేత్రంతో, ఆ డీపర్ ఎనర్జీ అన్న దీంతోనే మనం కనెక్ట్ అవ్వగలగాలి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.